2024 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ఏ తేదీన మొదలై ఏ తేదీన ముగుస్తున్నాయి? ఇంకా దసరా పండుగ ఏ తేదీన వచ్చింది? అమ్మవారు ఈ 9 రోజులు కూడా ఏ ఏ అవతారాలు దర్శనమిస్తారు? ఈ 9 రోజుల్లో అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలేమిటి? మూలా నక్షత్రం ఏ రోజున వచ్చింది? సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేయాలి? అమ్మవార్లకి ఈ 9 రోజులు కూడా ఏ ఏ పువ్వులతో పూజించాలి? ఏ ఏ స్తోత్రాలతో అర్చించాలి? అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా దసరా దేవి శరన్నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి మొదలై ఆశ్వేజ శుద్ధ దశమితో ముగుస్తాయి. అనగా 10 రోజులు దసరా నవరాత్రులు జరుపుకుంటాము. ఆ అమ్మవారిని భక్తితో కొలవాలే గాని మన కొంగు బంగారం చేస్తుందట. అమ్మ అని పిలిస్తే చాలట. ఎక్కడున్నా సరే దిగివచ్చి మన కడుపు ఆకలి తెలుసుకుని కడుపు నిండా అన్నం పెట్టి వెళుతుందట. ఇంతలా మనందరినీ కూడా చల్లగా కాపాడుతున్నటువంటి ఆ జగజ్జనని దుర్గాదేవి అమ్మవారు శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని 9వ రోజు సంహరించింది. దీనికి గాను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతకంగా ఎంతో ఘనంగా అమ్మవారిని మనందరం కూడా పూజించాలి. ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలి. ఈ 10 రోజులు కూడా అమ్మవారు ఒక్కో అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అయితే అమ్మవారున్న ప్రాంతాలను బట్టి అమ్మవారి యొక్క అవతారాలు అనేవి మారుతూ ఉంటాయి. మీరు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఏ అమ్మవారు ఉంటారో ఆ ప్రాంతాన్ని బట్టి అమ్మవారి యొక్క అవతారాల్లో అమ్మవారిని పూజించుకోవచ్చు. నేనైతే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న ఆ దుర్గాదేవి అమ్మవారు ఈ దసరా నవరాత్రులు ఏ అవతారాలు దర్శనమిస్తారు అనే విషయాలన్నిటి గురించి కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. దసరా దేవి శరన్నవరాత్రుల పూజా విధానం అనేది మొత్తం 10 రోజులండి. ఈ 10 రోజుల్లో కూడా మనలో చాలామందికి పూజ అనేది పూర్తిగా 10 రోజులు చేయలేకపోవచ్చు. కానీ అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. లేదా 10 రోజులు కూడా అమ్మవారిని పూజ ఎలా చేయాలి, కలశ స్థాపన అఖండ దీపాన్ని ఎప్పుడు ఏ సమయంలో వెలిగించాలి, విజయదశమి ఎప్పుడు వచ్చింది, పూజానంతరం పూజాపీఠం ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. 2024 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజు మాసం శుక్లపక్షం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3వ తారీఖు 2024 సంవత్సరంలో గురువారం నుండి ప్రారంభమై ఆశ్వేజ శుద్ధ దశమి అంటే అక్టోబర్ 12వ తారీఖు 2024 సంవత్సరంలో ముగుస్తుందండి. ఈ విధంగా 10 రోజుల పాటు పూజా విధానం అయితే కొనసాగుతుంది. అమ్మను పూజించే మొదటి రోజున అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారండి. అక్టోబర్ 3వ తారీఖు మొదటి అలంకారం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి ఈరోజు నక్షత్రం హస్త. అక్టోబర్ 3వ తారీఖు గురువారము. ఈ రోజున అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. అంటే చిన్న పాప రూపంలో ఈ రోజున అమ్మవారు మనకి లేత పింకు రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాయసం. ఈ రోజున అమ్మవారిని మందార పూలతో పూజిస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున బాల అష్టోత్తరాలు, బాల స్థితులు చదువుకుంటే చాలా మంచిదండి. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకారంలో అమ్మవారిని పూజించటం వలన సంతాన వృద్ధి, సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. దసరా దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజున అక్టోబర్ 3వ తారీఖు ఉదయం వేళ కలశ స్థాపన అఖండ దీపాన్ని వెలిగించి ఈ 10 రోజులు కూడా పూజ చేసేవారు. ఈ రోజునైతే అఖండ దీపాన్ని వెలిగించాలండి. కలశ స్థాపన అఖండ దీపానికి శుభ సమయం ఎప్పుడు అంటే ఉదయం 5:06 నుండి 9:48 వరకు చాలా శుభ సమయం ఉందండి. ఇక అప్పుడు కనుక మీకు దీపం వెలిగించడం కుదరనట్లయితే ఉదయం 10:36 నుండి 11:50 వరకు అఖండ దీపం కలశ స్థాపన చేయవచ్చు. మరి మాకు ఉదయం పూజ చేయడం కుదరలేదండి, దసరా నవరాత్రులు అంటున్నారు, రాత్రి వేళ కలశ స్థాపన అఖండ దీపాన్ని వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి. అక్టోబర్ 3వ తారీఖు సాయంత్రం వేళ 4:59 నుండి 6:35 వరకు మంచి శుభ సమయం ఉంది. ఈ సమయంలో అయితే అమ్మవారిని ప్రతిష్టాపన చేయటానికి, కలశాన్ని పెట్టడానికి, అలాగే అఖండ దీపం వెలిగించడానికి మంచి శుభ సమయం. అమ్మవారిని పూజించే క్రమంలో ఈ 10 రోజులు పూజించడం కుదరని వారు మొదటి రోజు కలశాన్ని పెట్టి అఖండ దీపం వెలిగించడం కుదరని వారు మిగతా రోజుల్లో కూడా ఎప్పుడైతే మీరు పూజను మొదలు పెడుతున్నారో ఆ రోజునే మీరు కలశ స్థాపన చేసి అఖండ దీపాన్ని వెలిగించవచ్చు.
మాకు కలశం ఆచారం లేదు, అఖండ దీపం వెలిగించే ఆనవాయితీ లేదు. మరి మేము అమ్మవారిని పూజించవచ్చా ఈ 10 రోజులు అంటే సులభంగా అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మవారిని పూజించడానికి కావలసింది భక్తి, శ్రద్ధ మాత్రమే. భక్తితో పూజించే ప్రతి భక్తుని యొక్క కోరికలు అమ్మవారు త్వరగా నెరవేరుస్తుందండి. కాబట్టి అమ్మవారిని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజిద్దాము. అమ్మను పూజించే క్రమంలో ఇక రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. ఈరోజు అక్టోబర్ 4వ తారీఖు ఆశ్వీజ శుద్ధ విదియ. ఈరోజు నక్షత్రం చిత్త. అక్టోబర్ 4వ తారీఖు శుక్రవారం వేళ శ్రీ గాయత్రీదేవి అలంకారంలో మనకి ఆరెంజ్ రంగు చీరలు అమ్మవారికి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం అల్లంగారెలు, కొబ్బరి అన్నం. ఈ రోజున అమ్మవారికి ఏ పూలతో పూజ చేయాలి అంటే తామర పువ్వులతో కానీ కలువ పూలతో కానీ పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇక అలాగే ఈ రోజున గాయత్రి మంత్రం పఠించడం, గాయత్రి కవచం లాంటివి చదువుకోవాలి. కళ్ళు మూసి తెరిచేలోపే రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. దసరా దేవి శరన్నవరాత్రుల్లో అప్పుడే 3వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు అక్టోబర్ 5వ తారీఖు శనివారం వేళ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు మన దర్శనమిస్తారండి. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ విదియ. ఈరోజు నక్షత్రం స్వాతి. ఈరోజు అమ్మవారు మనకి గంధం లేదా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి. ఈరోజు అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి అంటే ఈ రోజున మల్లెపూలతో పూజిస్తే అమ్మవారిని చాలా అంటే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణ అష్టకంతో పారాయణం చేస్తే చాలా మంచిది. ధనధాన్యాలకు లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది. దేవి నవరాత్రులలో అప్పుడే 4వ రోజు చేరుకున్నాము. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు ఆశ్వీజ శుద్ధ చవితి. ఈ రోజున శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిస్తారు అమ్మవారు. ఈరోజు నక్షత్రం విశాఖ. అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈ రోజున లలితాదేవి అమ్మవారు ఎరుపు రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి అంటే గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, కొబ్బరి అన్నం. ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయటం, లలిత సహస్రనామాలు చదవటం చాలా అంటే చాలా మంచిదండి. దేవి నవరాత్రులలో ఈ రోజున 5వ రోజు అక్టోబర్ 7వ తారీఖు ఆశ్వీజ శుద్ధ పంచమి. ఈరోజు నక్షత్రం అనురాధ. అక్టోబర్ 7వ తారీఖు సోమవారం వేళ మహాచండీదేవి అమ్మవారి అలంకారంలో మనకి 5వ రోజున దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు మనకి ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, పొంగలి. ఈరోజు అమ్మవారిని మహాచండీ అష్టకముతోని అష్టోత్తరాలతోని పూజించాలి. దేవీ నవరాత్రులలో అప్పుడే 6వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు మంగళవారము ఆశ్వీజ శుద్ధ షష్ఠి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పింకు రంగు చీరలో దర్శనమిస్తారు. అలాగే ఈ రోజున అమ్మవారికి ఏ పూలతో పూజించాలి అంటే సంపెంగ పువ్వులు, జాజి పువ్వులు, తామర పువ్వులు. ఈ పూలతో పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అష్టకం చదవడం లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ మహాలక్ష్మి మంత్ర పారాయణం చేసినా చాలా అంటే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పూర్ణాలు, రవ్వ కేసరి. అమ్మవారిని ఈరోజు పూజించడం వలన అఖండ ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతుంది. దేవీ నవరాత్రులలో ఈరోజు 7వ రోజు. ఈరోజు అక్టోబర్ 9వ తారీఖు. ఈరోజు బుధవారం ఆశ్వీజ శుద్ధ సప్తమి. ఈరోజు నక్షత్రం మూల. ఈరోజు అమ్మవారు మనకి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరల దర్శనమిస్తారు. ఈ రోజేనండి మూలా నక్షత్రం. ఈ రోజున అక్షరాభ్యాసం పిల్లలకి చేయించాలన్నా లేదా సరస్వతీదేవి కటాక్షం కోసం పిల్లలకి సరస్వతీదేవి పూజ చేయించాలన్నా ఈ రోజు ఉదయం వేళ, సాయంత్రం వేళ ప్రతి గుడిలో కూడా పూజ అది చేపిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాయసం, పరమాన్నం. ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అష్టోత్తరంతో స్తుతించాలి. ఇక దసరా దేవి శరన్నవరాత్రులలో ఈరోజు 8వ రోజు అండి. ఈరోజు అక్టోబర్ 10వ తారీఖు. ఈరోజు గురువారం ఆశ్వీజ శుద్ధ అష్టమి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజేనండి దుర్గా అష్టమి. అమ్మవారు ఈ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఎరుపు రంగు చీరల దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. అలాగే ఈ రోజున అమ్మవారిని దుర్గా అష్టోత్తరాలతో, దుర్గా స్తోత్రాలతో అమ్మవారి స్తుతించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కదంబం, పొలగా అన్నం. అమ్మను పూజించే రోజుల్లో అప్పుడే 9వ రోజు చేరుకున్నాం. ఈ రోజేనండి మహర్నవమి. ఈరోజు అక్టోబర్ 11వ తారీఖు. ఈరోజు శుక్రవారం ఆశ్వీజ శుద్ధ నవమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు అమ్మవారు మనకి మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ఎరుపు లేదా బ్రౌన్ రంగు చీరలు అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని మనం నీలం రంగు పువ్వులతో కానీ లేదా శంఖం పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా ఈరోజు అమ్మవారిని మనం నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే
చింతపండు పులిహోర లేదా పొంగలితో సరే అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించాలి. అప్పుడే 9 రోజులు పూజను ముగించుకొని 10వ రోజు చేరుకున్నాం. ఈ రోజేనండి దసరా పండుగ విజయదశమి. ఈ రోజున అక్టోబర్ 12వ తారీఖు, ఈ రోజు శనివారం, ఆశ్వీజ శుద్ధ దశమి, నక్షత్రం శ్రవణ. ఈరోజు అమ్మవారు మనకి ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం లడ్డు, పులిహోర. ఈరోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించిన వారి ఇంట సిరుల పంట. ఈ దసరా 10 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా పండుగ రోజునే అపరాజితాదేవి పూజ కూడా అంటే సెమీ పూజ కూడా చేస్తూ ఉంటారండి. మరి ఈ పూజను ఎప్పుడు చేస్తారు అంటే సాయంత్రం వేళ 4:52 నుంచి ఈ పూజ అయితే చేయవచ్చు. 9 రోజులు పూజ చేసిన తర్వాత పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే శుక్రవారంతో 9 రోజులు పూజ అయితే పూర్తవుతుందండి. కాబట్టి 10వ రోజున దసరా పండుగ రోజున కూడా పూజ చేసి అక్టోబర్ 12వ తారీఖు శనివారం వేళ పూజ అనంతరము పూజాపీఠాన్ని అయితే కదపవచ్చండి. మేము ఇన్నేసి నైవేద్యాలు మేము చేయలేమండి, అమ్మవారికి లఘువుగా పూజ చేసుకోవచ్చా అంటే భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుని యొక్క కోరికలు అమ్మవారు తీరుస్తారండి. కాబట్టి మీ దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.